సో గైస్, టుడేస్ టాపిక్ ఈజ్ సెక్స్ ఇన్ ఎ మైండ్. జరుగుతున్నది జగన్ నాటకం కాదు, జరుగుతున్నది హార్మోన్స్ నాటకం. హార్మోన్స్ రెచ్చిపోయినప్పుడు వచ్చేదే కామం, కానీ ఆ కామానికి మనం పెట్టుకున్న పేరు ప్రేమ. అలాగే హార్మోన్స్ అలసిపోయినప్పుడు వచ్చేది విరక్తి. ఆ విరక్తి పేరే బ్రేకప్ అండ్ డివర్స్. సో మనల్ని నడిపిస్తుంది భగవంతుడు కాదు, బాడీలోని హార్మోన్స్. సింపుల్ గా చెప్పాలంటే హార్మోన్స్ తో సంబంధం లేకుండా మీ జీవితంలో ఒక్క సెకను కూడా ముందుకు సాగదు. సో హార్మోన్ అనే పదానికి గ్రీక్ భాషలో అర్థం చలనం కలిగించడం. 1958 వరకు మనకి తెలిసిన హార్మోన్స్ కేవలం 20 మాత్రమే. బట్ సరిగ్గా టోటల్ గా ఎన్ననేది మాత్రం ఎవరికి తెలియదు. సపోజ్ 80 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తవి తెలుస్తూనే ఉన్నాయి. ఇవి శరీరంలో అనేక చోట్ల నుంచి పుట్టుకొస్తాయి. అవి పుట్టించే గ్రంథులు సైజులో చిన్నవైనా మన హ్యాపీనెస్, వెల్ఫేర్ మొత్తం వీటిపైనే ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిట్యూటరీ గ్లాండ్ నే తీసుకుంటే